అమరావతిలో రెండో విడత భూ సమీకరణ నేటి నుంచి మొదలవుతుంది. తుళ్లూరు, అమరావతి మండలాల్లోని 7 గ్రామాల రైతుల నుంచి 16,666 ఎకరాలను సిఆర్డీఏ సమీకరిస్తుంది. ఎయిర్పోర్ట్, స్పోర్ట్స్ సిటీ, రైల్వే ట్రాక్, ఐఆర్ఆర్ కోసం ఈ భూములు అవసరమని ప్రభుత్వం చెబుతోంది. భూములు ఇచ్చిన రైతులకు వేగంగా స్థలాలను అప్పగిస్తామని హామీ ఇచ్చింది. అమరావతిలో రెండో విడత భూ సమీకరణ ప్రారంభమైంది. ల్యాండ్ పూలింగ్ 2.0ను మంత్రి నారాయణ ప్రారంభించారు. తుళ్లూరు, అమరావతి మండలాల్లోని 7 గ్రామాల రైతుల నుంచి 16,666 ఎకరాలను సిఆర్డీఏ సమీకరిస్తుంది. ఎయిర్పోర్ట్, స్పోర్ట్స్ సిటీ, రైల్వే ట్రాక్, ఐఆర్ఆర్ కోసం ఈ భూములు అవసరమని ప్రభుత్వం చెబుతోంది. భూములు ఇచ్చిన రైతులకు వేగంగా స్థలాలు అప్పగిస్తామని హామీ ఇచ్చింది. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ని మా ప్రతినిధి కొండలరావు అందిస్తారు. కొండలరావు, అమరావతిలో ఇప్పుడు రెండో విడత భూ సమీకరణ ప్రారంభమైంది. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ జ్యోతి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో రెండో విడత భూసేకరణకు కూడా ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇవాళ నుంచి కూడా ఏదైతే ల్యాండ్ పూలింగ్ కార్యక్రమంలో మంత్రి నారాయణ తుళ్లూరు మండలం వడ్డమాన్లో కొద్దిసేపటి క్రితమే ప్రారంభించారు. రైతులు స్వచ్ఛందంగా ఈ ల్యాండ్ పూలింగ్ కార్యక్రమంలో పాల్గొనేందుకు కూడా అంగీకరించిన నేపథ్యంలో ఈ రోజు నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిన నేపథ్యంలో ఈ రోజు నుంచి ల్యాండ్ పూలింగ్ ద్వారా రైతుల దగ్గర నుంచి భూములు తీసుకునే ప్రక్రియ ఈ రోజు ప్రారంభమైందని చెప్పొచ్చు. ఏదైతే దాదాపు 7 గ్రామాల్లో ఫస్ట్ విడత పూలింగ్ కి అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఇప్పటికే ఆ 7 గ్రామాలకు సంబంధించి అటు పల్నాడు జిల్లాకు సంబంధించి కొన్ని గ్రామాల్లో అటు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ ఆధ్వర్యంలో ఇటు తాడికొండ నియోజకవర్గం తెనాలి శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో గ్రామ సభలు కూడా ఇప్పటికే నిర్వహించడం జరిగింది. గ్రామ సభలో నిర్వహించి ప్రజలతో ఆమోదం పొందిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఈ జీవో ఇష్యూ చేసింది. ఈ జీవో ప్రకారం ఈ రోజు ఈ 2 గ్రామాల్లో భూమి తీసుకునే విధంగా కూడా రైతులు ముందుకొచ్చిన నేపథ్యంలో అక్కడ ఈ ఆఫీసులు కూడా ఏర్పాటు చేశారు. రైతులు తనంతట తానే వచ్చి మా భూమిని ఇస్తామంటూ కూడా కొంతమంది రైతులు చెప్పిన నేపథ్యంలో దాదాపు 16,666 ఎకరాల ల్యాండ్ ని రెండో విడత భూసేకరణ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పోలింగ్ ద్వారా తీసుకోనున్నట్టు కూడా తెలుస్తుంది. ఏదైతే ఇప్పుడు ఈ రోజు నారాయణ ప్రారంభించిన సందర్భం ఏదైతే ఉందో అక్కడ ఇది వడ్డమానికి సంబంధించి 1937 ఎకరాలు, ఎండ్రాయికి సంబంధించి 2,116 ఎకరాలకి నోటిఫికేషన్ జారీ చేశారు. 7 నియోజకవర్గాలు 7 గ్రామాల రెవెన్యూ గ్రామాలకు సంబంధించి 16,667 ఎకరాలు ల్యాండ్ ని పూలింగ్ కి అనుమతి ఇచ్చిన నేపథ్యం ఏదైతే రాజధాని అభివృద్ధి పదంలో ముందుకెళ్తున్న నేపథ్యంలో రాజధాని అభివృద్ధి చేసేందుకు కొన్ని ఏదైతే రైల్వే లైన్ కావచ్చు, రైల్వే స్టేషన్ కావచ్చు, ఇన్నర్ రింగ్ రోడ్డు, ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీకి సంబంధించి ఈ 7 గ్రామాల్లో భూమిని విధంగా సిఆర్డీఏ ముందుకొచ్చింది. ఉదయం ఈ రోజు వడ్డమాన్లో మంత్రి నారాయణ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సాయంత్రం ఏదైతే పల్నాడు జిల్లా ఎమ్మెల్యే పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ ఆధ్వర్యంలో ఎండ్రాయిలో కూడా ఈ ల్యాండ్ పూలింగ్ ప్రక్రియను కూడా సాయంత్రం కూడా తీసుకుని ఉన్నది. ఏదైతే ఈ 7 రెవెన్యూ మండలాలకు సంబంధించి కూడా
ఎక్కడికక్కడ ఆఫీసులు ఏర్పాటు చేశారు. రైతులు స్వచ్ఛందంగా వచ్చి అక్కడ నమోదు చేయించుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఫస్ట్ విడతలో దాదాపు 34,000 ఎకరాలకు సంబంధించి ల్యాండ్ పూలింగ్ ప్రభుత్వం నిర్వహించిందో దానికి అనుగుణంగానే ఈసారి రెండో విడత ల్యాండ్ పూలింగ్ చేస్తుంది. అక్కడ ఎవరైతే ఫస్ట్ విడత రైతులు ఉన్నారో వాళ్ళకి ద్వారా వాళ్ళకి ఎలాంటి అనుమతులు ఉన్నాయో, ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఈ రోజు నుంచి ప్రారంభమైన ఈ పూలింగ్ ద్వారా వచ్చే రైతులకు కూడా అలాంటి బెనిఫిట్స్ ఉంటాయంటూ కూడా నిన్న మంత్రి నారాయణ చెప్పారు. మరోవైపు రైతులు ఏదైతే గ్రామ సభలు పెట్టిన సందర్భంలో రైతులు కొన్ని సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలు కూడా ప్రభుత్వం తీరుస్తుంది అని నారాయణ చెప్పిన నేపథ్యంలో ఈ రోజు నుంచి రెండో విడత ల్యాండ్ పూలింగ్ అయితే ప్రారంభమైంది. జ్యోతి, కొండలరావు, భూములు ఇచ్చిన రైతులు ఎవరైతే ఉన్నారో వారికి ప్రభుత్వం ఇచ్చిన హామీల్ని ఎంత వ్యవధిలో నెరవేర్చనుంది? అంటే దాదాపు ఏదైతే ఈ రోజు నుంచి ల్యాండ్ పూలింగ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి దాదాపు 1 year లోపు ఏదైతే ఈ 16,666 ఎకరాలకు సంబంధించి రైతులు ఎవరైతే ఉన్నారో 7 రెవెన్యూ మండలాలకు సంబంధించి కూడా 1 సంవత్సరం లోపు రైతులకు సంబంధించిన హామీలు అయితే ఇచ్చినాయో, ఏదైతే రైతులకి ఎంత భూమి తీసుకున్నారు, వాళ్ళ ఏరియేషియా ప్రకారం ఎంత ల్యాండ్ ఇవ్వాలనేది ప్రభుత్వం దగ్గర ఒక ప్రణాళిక ఉంది. ఈ ప్రణాళిక ప్రకారమే రైతులకు ముందుగానే గ్రామ సభలు పెట్టి చెప్పడం జరిగింది. దాని ప్రకారమే 1 year లోపు ఈ రోజు రైతు ల్యాండ్ ఇచ్చిన సందర్భంలో దాని 1 year లోపే ఈ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసే ప్రణాళిక రూపొందించింది. రైట్, థ్యాంక్ యూ కొండలరావు.